హలో బిజియస్ నేను వరుణ్ గారు అబ్బాయి. ఈరోజు మా హాస్టల్‌లో పెట్టిన ఫుడ్ నుంచి వచ్చేయండి. ఈరోజు వచ్చేటప్పటికి చోలే పూరి అనమాట. పూరీలు మాత్రం అప్పడాల్లా ఉంటాయి. అది వేరే విషయం గానీ, అయితే అప్పడాల్లా ఉంటాయి. లేకపోతే స్ట్రెచబుల్ బ్యాండ్స్‌లా ఉంటాయన్నమాట. సాగుతూ ఉంటాయి అలాగా. అండ్ దాంతో పాటు చోలే కర్రీ పెట్టారు. అండ్ దాంతో పాటు పోహా అనమాట ఇది. నార్త్ మెస్‌కొచ్చాను నేను. సో, కాబట్టి ఈరోజు పోహా పెట్టారు నార్త్‌లో. అండ్ అలాగే దాంతో పాటు ఎగ్ అనమాట. జనరల్‌గా సౌత్‌లో అయితే ఈరోజు ఇడ్లీ, వడ ఉంటాయి. సో, మనకి ఆ 2 పెద్ద ఎక్కువ కాబట్టి సో, అందుకని చెప్పి ఇంకా నార్త్ మెస్‌కొచ్చాను. అండ్ ఇంక దీంతో పాటు ఫ్రూట్ సలాడ్ అనమాట. ఫ్రూట్ సలాడ్ అనడం కన్నా పుచ్చకెముకలు అనడం బెటర్. ఎందుకంటే అందులో పుచ్చకెముకలు తప్ప ఇంకేమీ లేవు. అండ్ అలాగే బ్రెడ్, జాము, బటర్ అన్నది మాకు రోజు ఉంటుందనమాట. కామన్ అది. ఈ మధ్యన ఎందుకో బ్రెడ్ జామ్ తింటం మొదలుపెట్టా అనమాట. టిఫిన్ బాగోకపోతే బ్రెడ్ జామ్ తినేస్తున్నాను. ఇంకా మానేయాలి బ్రెడ్ జామ్ తింటం. ఎందుకంటే చాలా షుగర్ ఉంటుంది జామ్‌లో. సో, అందుకని చెప్పి ఇంకా మానేద్దాం అనుకుంటున్నాను. చూడాలి ఏం జరుగుతుందో. సో, ఇంకా దీనికి జామ్ రాసేసుకొని నేనైతే దీన్ని టోస్టర్‌లో పెట్టేస్తాను అనమాట. టోస్ట్ చేసి ఇచ్చేస్తుంది. అక్కడే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే బ్రెడ్ జామ్ సెక్షన్ దగ్గర చాలా ఎక్కువ మంది జనాలుంటారు. ఇంకా ఈరోజు టేస్ట్ విషయానికి వచ్చేసేటప్పటికి అప్పడాలొచ్చేసేటప్పటికి ఇంకా అప్పడాల్నే ఉన్నాయి. టేస్ట్ అసలేం బాలేదు పూరి టేస్ట్. పోహా టేస్ట్ అయితే బానే ఉంది. సాల్ట్ ఏం లేదనమాట. ఒక్కొక్క రోజు ఇలా జరుగుతూ ఉంటాయి. ఇంకా అన్నిటిలోకి కొంచెం తినేటట్టు ఉన్నదైతే ఇంకా ఫ్రూట్ పీసెసే అనమాట. ఇంకా బ్రెడ్ జామ్ తినేసాను. సో, ఇంకా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండి. నెక్స్ట్ మనం కలుద్దాం. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. వెళ్ళే ముందైతే వీడియోకి లైక్ చేసేయండి.